సేవ అనే 2 అక్షరాల పదంతో తన మానవతా దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్తూ సేవ చేయడం తన బాధ్యతగా భావించి అందరి చేత మన్నలు పొందుతున్న సేవాశీలి బూర్ల శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఒక వ్యాపారవేత్త అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయనది ప్రచారానికి ఇష్టపడిన నిస్వార్థ సేవా తత్పరత. సేవ మాత్రమే తెలిసి ప్రచారం తెలియని నిస్వార్థపరుడు. క్యాంపస్ ఛాలెంజ్ అనే సేవా సంస్థ పేరుతో దివ్యాంగుల జీవితాల వెలుగులు నింపాలన్న అద్భుతమైన ఆలోచనలో తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా మెసానిక్ సేవా సంస్థలో సభ్యునిగా సమాజంలో రుగ్మతలను అరికట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అద్భుతమే అని చెప్పాలి. క్యాంపస్ ఛాలెంజ్లో దాదాపు 300 మంది దివ్యాంగులు చదవడానికి ఆయన ఇస్తున్న చేయూత గురించి వింటే శ్రీధర్ గారి మనసు ఎంత మహోన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. దేవాలయాలు నిర్మాణాలకి విరాళాలు ఇస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు భావి తరాలను అందించే ప్రయత్నం ఆయనకే సొంతం. నెల్లిమల్ల నియోజకవర్గంలో ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయోధ్య వెళ్ళి రామును దర్శనం చేసుకోవడానికి స్తోమత లేని ఎందరో భక్తులకు తన సొంత ఖర్చులతో అయోధ్య రాముల దర్శనం చేసుకునేలా చేసిన గొప్ప ధార్మిక వ్యక్తి మన శ్రీధర్ గారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివి. సమాజం పట్ల తన అంకిత భావం వెలకట్టలేనిది. ఎందరో అభాగ్యులకు మీరు అందిస్తున్న ధైర్యం గురించి ఎంత కొనియాడినా తక్కువే. మీ సేవా నిరతికి సెల్యూట్. మీ ద్వారా లబ్ధి పొందిన అభాగ్యులు చెమ్మ గిల్లిన కళతో చెబుతున్నారు, జీవితాంతం మీకు రుణపడి ఉంటామని. హ్యాట్స్ ఆఫ్ శ్రీధర్ గారు. మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.